జై భీమ్ బహుజన మిత్రులకి అక్కన మాయావతి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరి చేతిలో ఉండాలి. ప్రతి ఒక్కరి చేతిలో ఉండవలసినటువంటిది భారత రాజ్యాంగం. నిత్యం దాన్ని చదువుతూ ఉండాలి. ముఖ్యంగా ప్రియంబుల్ 11వ ఆర్టికల్ నుండి మొదలుకొని 23వ ఆర్టికల్ వరకు దాన్ని నిత్యం చదువుతూ ఉండాలి. అప్పుడే భారత రాజ్యాంగం విశిష్టత, భారత రాజ్యాంగం లో ఉన్నటువంటి హక్కులు, సమానత్వం ప్రజల హృదయాల్లో సుస్థిరపడతాయి. భారత రాజ్యాంగాన్ని వాడుక భాషలోకి కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రాంతీయ భాషలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. 5వ తరగతి నుంచి మొదలుకొని 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలలో విద్యార్థులకు అందజేయాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర, రాష్ట్ర, ప్రాంతీయ పార్టీలకైనా ప్రభుత్వాలకైనా దానిపై ప్రత్యేకంగా ప్రశాంతాత్మకంగా మార్కులు కూడా ఉండాలి. అలాగే ప్రత్యామ్నాయ వ్యక్తిత్వాల గురించి కూడా పాఠ్యపుస్తకాల్లో చోటు కల్పించాలి. భారత రాజ్యాంగాన్ని ఏటా భారతీయ భాషల్లో 20 కోట్ల ప్రతులు, దాదాపు 20 కోట్ల ప్రతులను ప్రచురించి ప్రతి ఒక్క ఓటర్కి అందజేయాలి. ఓటర్లో కాక ఇన్స్ట్రక్షన్స్ ఎలా అందజేస్తారో ఈసీ కమిషన్, అలాగే దాన్ని కూడా ఓటర్లకు భారత రాజ్యాంగాన్ని అందజేయగలిగినటువంటి అవసరాలను ముందుంచుకొని దాన్ని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఏ అధికార పార్టీ అయితే ఉంటుందో ఆ అధికార పార్టీ అందజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికదే అందజేయగలిగితే దానికదే దేశంలో సామాజిక విప్లవం, ప్రజలంతా ప్రత్యామ్నాయ వ్యక్తిత్వాలతో ఎదగడానికి భారత రాజ్యాంగం సులభ పరిచయం, మహనీయుల సులభ పరిచయం, బహుజన వారియర్స్ సులభ పరిచయం కోట్లాది ప్రజలకు అందించినప్పుడు సమాజం శాంతియుతంగా ప్రజా అభివృద్ధిలో, ప్రజాపదంలో, సంక్షేమం పదంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ముందుకు సాగుతుందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. బహుజన్ సమాజ్ పార్టీ భారత రాజ్యాంగానికి ఎలా కట్టుబడి ఉండి భారత రాజ్యాంగం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీలలో ఉన్నటువంటి పేదలను కూడా ముందుంచుకొని ముందుకు ఎలా తీసుకుపోద్దో భారత రాజ్యాంగానికి కట్టుబడి, అలాగే ప్రతి పార్టీ కూడా భారత రాజ్యాంగాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.